పవిత్ర హోమ్ ఫుడ్స్ అండి. రీసెంట్‌గా చాలామంది మన గ్రూప్‌లో కొత్తగా కూడా ఎంటర్ అయ్యారు. లోకల్స్ అండ్ నాన్ లోకల్స్ కూడాను. వాళ్ళందరి కోసం మరి అంటే చాలామందికి మన పవిత్ర హోమ్ ఫుడ్స్‌లో బయట మార్కెట్‌లో దొరికే ఫుడ్ ప్రొడక్ట్స్ మనం చేస్తాము. అక్కడ దొరకనివి కూడా మనం చేస్తామండి. కొన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ కూడా మనవి ఉన్నాయి. సో, ఇది అందరికీ తెలుసు. పవిత్ర హోమ్ ఫుడ్స్ తాలూకా స్పెషాలిటీ ఏంటి? అంటే మీరు ఎలా చేస్తారు? ఏంటి? ఇవన్నీ చాలా క్వెషన్స్ అయితే మాకు రావడం జరుగుతుందండి. అయితే మనం ఏంటంటే వాళ్ళందరి కోసం మనకి ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది. మీరు ఇండివిజువల్‌గా ఎంతమందికని చెప్తారు మీరు అని చెప్పని మనకు ఒక కస్టమర్ అనేది మనకి సలహా ఇవ్వడం జరిగిందండి. సో, వాళ్ళ కోసం మిగతా వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. పవిత్ర హోమ్ ఫుడ్స్ అనేది జీరో కెమికల్స్. అంటే ఫుడ్ ప్రిపరేషన్‌లో మనం బయట మార్కెట్‌లో కమర్షియల్‌గా వాడే ఫుడ్ కెమికల్స్ అంటే ప్రిజర్వేటివ్స్ గానీ, ఫుడ్ కలర్స్ గానీ, లేదంటే అజినోమోటో గానీ ఎస్పెషల్లీ అండ్ ఇలాగ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి మిక్స్ చేసేస్తేనే కానీ వాళ్ళు చేయట్లేదు బయట. దానివల్ల ఏంటంటే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇమీడియట్‌గా కాకపోయినా లేటర్ అంటే స్లోగా కూడా కొంతమందికి చూపిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అలా అని చెప్పని చాలామంది మన ఇప్పుడున్న సమాజంలో హెల్తీ ఫుడ్స్ కోసం చాలామంది ఎదుగుతున్నారు. ఎక్కడ చేస్తారు ఏంటని చెప్పని. సో, ఆ పరంగా ఇది క్రియేట్ అయిందండి ఇది పవిత్ర హోమ్ ఫుడ్స్ అనేది. ఏదైనా మనం కమర్షియల్‌గా బల్క్ వాల్యూమ్ చేద్దాం, బల్క్ బిజినెస్ చేద్దాం అన్న మోటతో మేము రాలేదు ఫీల్డ్‌లోకి. మేమేంటంటే అందరికీ కూడా హెల్తీ ఫుడ్ మనం అందించాలి అనే కాన్సెప్ట్ తోటి మనం ఈ పవిత్ర హోమ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి సో, డెఫినెట్‌గా మనం వాడే ప్రిపరేషన్స్‌లో ఏదైనా కూడానండి అంతా ట్రెడిషనల్ వేలో చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే దేంట్లోనూ కూడా కెమికల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఇవేవి మిక్స్ చేయమండి. రెగ్యులర్ వేలో మనకి ఏ ఆయిల్ వాడుతున్నారు ఏంటి అని చెప్పనేసి చాలామంది అడగడం జరిగింది. ఈవెన్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడుతుంటారు ఏంటి మీరు అని చెప్పి కూడా అడుగుతున్నారు అనమాట. మేము ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని మాది యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. యూట్యూబ్ ఛానల్ కూడా పవిత్ర హోమ్ ఫుడ్స్ అని చెప్పని యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో మీరు చెక్ చేయొచ్చు. మేము కొన్ని ప్రిపరేషన్లోనే ఫుడ్ ప్రిపరేషన్లో లైవ్ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆయిల్స్ ఎస్పెషల్లీ ఆయిల్స్ అంటే మిగతా విషయం పక్కన ఎలా ఉన్నా కూడా ఆయిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్నాక్ ఐటమ్స్కి ఆయిల్ వెరీ ఇంపార్టెంట్. సో, ఆయిల్ అనేది మేము 100% పామ్ ఆయిల్ అనేది యూజ్ చెయ్యము. ఇది అందరికీ కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాము. 100% పామ్ ఆయిల్ అనేది యూజ్ చేయము. మేము ఓన్లీ స్నాక్ ఐటమ్స్కి వాడేదంతా కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. ఆ సన్ఫ్లవర్ ఆయిల్‌లో కూడా కొంతమంది ఇంకా మీరు ఏ బ్రాండ్స్ వాడతారు ఏంటి? ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్‌లో కూడా నెంబర్ ఆఫ్ అంటే చీప్ క్వాలిటీ ఆయిల్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ఆయిల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, దాంట్లో మీరేం ఆయిల్స్ వాడుతున్నారు ఏంటి అని చెప్పి అడగడం జరుగుతుంది. మేమేంటంటే మార్కెట్‌లో ఉన్న ఎంఎన్సీ కంపెనీస్‌లోని మార్కెట్‌లో ఉన్న టాప్ బ్రాండ్స్, టాప్ కంపెనీస్ ఏవైతున్నాయో అవే మేము మ్యాక్సిమం వాడుతామండి ఎక్కువ కూడా. సో, దాంట్లోని మనకి ఇవాళ సో, అందరికీ తెలియడం కోసం అని చెప్పనేసి మేము డైరెక్ట్‌గా ఏ ఆయిల్ వాడుతున్నాం ఏంటన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాటండి. సో, దాంట్లో ఏంటంటే ఇప్పుడు సఫోలా అండి ఇది. సఫోలా మేము వాడే ఆయిల్స్‌లో సఫోలా వాడుతున్నాము. సో, ఇదేంటంటే చూడండి ఒకసారి ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు ఇది. రిచ్ ఇన్ ఒమేగా 3 అంటే ఆయిల్ విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే లో అబ్జర్వేషన్ ఆయిల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఐటమ్స్ అంటే మేము ఏంటంటే మాది ప్రాసెస్ ఏంటంటే కెమికల్స్ అవి వేయకుండా మేము చేస్తాం కాబట్టి మేము కొన్ని చేసిన ఐటమ్స్‌లో కొంత ఆయిల్ కన్జ్యూమ్ చేసినా కూడానండి అది అంత అన్‌హెల్తీ కాదు. ఎందుకు అన్‌హెల్తీ కాదంటే ఆయిల్ ఉన్నా కూడా ఆల్రెడీ మేము వాడేది మంచి ఆయిల్ వాడతాం కాబట్టి అది ఆటోమేటిక్‌గా అన్‌హెల్తీ కాదు. మ్యాక్సిమం ఆయిల్ ఉండదు. ఒకవేళ ఉన్న ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ కొంత ఏంటంటే ఎక్కువ తీసుకుంటుందన్నమాట ఆయిల్. సో, అలా తీసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసమని మనం ఇది వాడుతున్నామండి. ఇలాంటి మంచి బ్రాండ్స్ వాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను నేను ఇది. ఇది 15 కేజెస్ క్యాన్ అనమాట. 15 కేజెస్ క్యాన్ ఇది. సో, సఫోలా అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనకి మార్కెట్‌లో అవైలబుల్ లేని సందర్భంలో సెకండ్ ఆల్టర్నేటివ్‌గా మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నామండి. సో, 2 బ్రాండ్స్ మనం మెయింటైన్ చేస్తున్నామండి. సో, ఫ్రీడమ్ ఆయిల్ మంచి కంపెనీయే ఏమైనా చూసుకొని మేము చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మేము మ్యాక్సిమం వాడేది ఫ్రీడమ్ ఆయిల్ కానీ లేదా సఫోలా కానీ వాడతాం. సో, అందరికీ తెలిసిన విషయం కదా. జనరల్‌గా ఇంట్లో కూడా ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిల్ అనేటప్పటికి ఫ్రీడమ్ కానీ సఫోలా కానీ ఇవే వాడతాం అన్నమాట. సో, అందుకని నేను ఏం చెప్తున్నానంటే మేము చేసిన ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా కూడా మంచి ఆయిల్ వాడే చేస్తామని చెప్పడం కోసం మేము చేస్తున్నామండి. సో, మేము 15 కేజీ టిన్స్ అయితే ఇట్లా బల్క్‌గా తీసుకుంటాం అనమాట. సో, ఇట్లా ఈ 2 ఐటమ్స్ మనం చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పికిల్స్‌కి ఏం ఆయిల్ వాడతారని చాలామంది అడుగుతున్నారు.
ఇది స్నాక్స్కి అయిపోయింది కదా. ఇప్పుడు పికిల్స్కి ఆయిల్ వాడుతున్నారు అని చెప్పాను అంటే కనుక పికిల్స్కి మేము వాడేది ఏఎస్ బ్రాండ్ ఆయిల్స్ మనం పల్లి నూనె అన్నమాట. ఏఎస్ బ్రాండ్ ఆయిల్స్ ఇది మనం పికిల్స్కి వాడడం జరుగుతుందండి. సో ఇది కూడా మంచిది, చాలా మంచి క్వాలిటీ. ఏఎస్ బ్రాండ్ అంటే అందరికీ తెలుస్తుంది ఏఎస్ బ్రాండ్. సో పల్లి ఆయిల్ అనేది మనం పికిల్స్ అన్నిటికీ కూడా వాడడం జరుగుతుంది అనమాట. ఇది అండ్ ఏంటంటే ఎవ్రీథింగ్ మనం హానెస్ట్లీ చెప్తున్నామండి. ఫుడ్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, అజినోమోటో, ఎవ్రీథింగ్ అలాంటి ఐటమ్స్ వాడకుండా చేయడమే మా కాన్సెప్ట్. దయచేసి ఇది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే చాలామంది మార్కెట్లో ఏమంటారు, హోల్సేల్ మార్కెట్లో తీసుకొని అది కంపేర్ చేయడం, లేదంటే బయట దొరికే వాటితో మనం కంపేర్ చేయడం అనేది కొంచెం చేస్తున్నారు. అందరూ కాదు, అందరూ నేను అనట్లేదు, కొంతమంది కంపేర్ చేస్తున్నారండి. బట్ కంపేరిజన్ చేసినప్పుడు అండి ఖచ్చితంగా మనం ఎవరు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తామో చూడలేం కదా. సో వాళ్ళు మనకి ఇంతలా కూడా చెప్పరు. ఎందుకంటే మనం అడిగిన కూడా వాళ్ళు ఏదో చెప్తారు తప్ప క్లారిటీగా ఇవ్వరు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈవెన్ మమ్మల్ని కూడా ఏంటంటే పర్సనల్గా కొంతమంది అడుగుతారు, అందరూ అడగరు. ఒకవేళ అడిగినా అందరికీ మేము ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మేము కూడా సమాధానం చెప్పుకోలేము. సో అందుకని మాకు ఏంటంటే మేము డైరెక్ట్గా ఈ వీడియో చేసి పెట్టడం అనేది మీకు జరుగుతుంది అనమాట. హానెస్ట్లీ ఇదే మేము చేస్తూ ఉంటామండి. ప్రాసెసింగ్ కూడా ట్రెడిషనల్ ప్రాసెసింగ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ చాలామంది అంటే మేము ఆర్గానిక్ ప్రాసెస్ అంటామండి. ఆర్గానిక్ ప్రాసెస్ అంటే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేది కాదండి ఇక్కడ. లైక్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే ఫార్మర్ కల్టివేషన్ దగ్గర నుంచి కూడా మనకు రావాలి. ఇవాళ రోజు ఫార్మర్ కల్టివేషన్ దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ అంటే గ్రాసరీస్, పప్పులు కానీ, ఉప్పులు కానీ, రైస్ కానీ, ఇవన్నీ ఆర్గానిక్ కల్టివేషన్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ లేవు, దొరకవు కూడా, అది ఇంపాసిబుల్. ఒకవేళ ఉన్నా ఎక్కడో ఆన్లైన్లో మనకు దొరికినా కూడా అండి చాలా ప్రైస్ ఉంటాయి. అది చాలా అంత ప్రైస్ పెట్టుకొని మిడిల్ క్లాస్ పీపుల్ అనేది మనం బేర్ చేయడం కూడా కష్టం కదా. సో అది హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ ఇచ్చినా కూడా దాని ప్రైస్ చాలా హై ఉంటుంది. అది అన్ని రకాలుగా కూడా మనకి ఇంపాసిబుల్ అనమాట. సో అందులో మేమేం చేస్తామంటే ఆర్గానిక్ ప్రాసెసింగ్ అంటున్నాం మేము. ఆర్గానిక్ ప్రాసెసింగ్ అంటే మంచి ఐటమ్స్ వాడి ఆ ప్రాసెసింగ్ విధానంలో ఆర్గానిక్ వేలో, హైజీన్ వేలో మనం ప్రిపేర్ చేస్తామండి. ఆర్గానిక్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రాసెసింగ్లో కెమికల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి హార్మ్ఫుల్ ఐటమ్స్ మనం మిక్స్ చేయకుండా చేసే విధానాన్ని ఆర్గానిక్ ప్రాసెసింగ్ అంటారు. ఆర్గానిక్ వేలో ప్రాసెసింగ్ అంటారు. ఒకసారి గమనించాలండి అందరూ కూడా. తప్ప కమర్షియల్గా బయట దొరికే వాటిలో దయచేసి అందరూ కూడా మాకు కంపారిజన్ చేయొద్దు, గమనించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. సో అందువల్ల అంటే మీరు ఖచ్చితంగా మాకు నమ్మచ్చు, బిలీవ్ చేయొచ్చు. సో హ్యాపీగా మీరు ఆర్డర్ చేయొచ్చండి. లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళందరికీ కూడా మేము చెప్తున్నామండి. ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేయొచ్చు. 100% మేము మంచి క్వాలిటీ ఇస్తామండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన పవిత్ర హోమ్ ఫుడ్స్లో కంప్లీట్గా ఏంటంటే బల్క్గా ఒకేసారి చేసేసి అలా ఇవ్వడం కాదు. మన దాంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే కస్టమైజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి నథింగ్ బట్ ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి బీపీ, షుగర్ పేషెంట్స్ ఇవాళ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఉపయోగపడే విధంగా మనం ఏంటంటే వాళ్ళ తాలూకా రిక్వైర్మెంట్ని బట్టి సాల్ట్ కానీ, కారం కానీ తగ్గించడం కానీ, తగ్గించడం చేయమని చేస్తూ ఉంటాం. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసి మనకి ఇస్తాం కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఉండదు. సో అదే ఒక మన దాంట్లో స్పెషల్. ఎందుకంటే బయట మీ షాప్స్లోకి వెళ్తే వాళ్ళంటూ ఒక ప్యాటర్న్ ఫాలో అయిపోతారు. సో ఆ ప్యాటర్న్ మనకు నచ్చింది అనుకోండి, నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఒక ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి రెడీగా ఉంటాయి. అవి మనకు నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు, ఇలా అంతే. ఇంకా అక్కడితో వాళ్ళకి మనకు సంబంధం లేదు. నచ్చకపోతే మానేస్తాం, లేదంటే లేదు. బట్ వాళ్ళ దగ్గర నచ్చుతాయి. బట్ ఏంటంటే సాల్ట్ కొంచెం ఎక్కువ, లేదు సాల్ట్ కొంచెం తక్కువ, సంథింగ్ ఇలా ఉన్నది వాళ్ళు మోడిఫై చేయలేరు. మన దాంట్లో అలా కాదండి, మనం ఖచ్చితంగా మోడిఫై చేసేస్తాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏది కూడా స్టాండ్ వే పెట్టమండి. అంటే రెడీగా చేసేసి ఐటమ్స్ షెల్ఫ్లో పెట్టి మేము అమ్మం. అది ఖచ్చితంగా మేము అమ్మండి. మేమేంటంటే ఓన్లీ ఆర్డర్ వచ్చిన తర్వాత 1-2 రోజులు టైం తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 days కంప్లీట్గా ఆర్డర్స్ తీసుకొని 1 or 2 daysలో ఐటమ్స్ ప్రిపేర్ చేసి 30 మేము డెలివరీ ఇస్తాం అన్నమాట. సో అట్లాగే మేము ప్లాన్ చేస్తాం అనమాట. సో తయారు చేసిన మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకొని దాన్ని తయారు చేసిన తర్వాత మాత్రమే మేము కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది తప్ప రెడీ చేసేసి బల్క్గా అనేది మేము ఎప్పుడు కూడా మేము స్టోరేజ్ అనేది మాత్రం పెట్టుకోండి. ఫ్రెష్ ఐటమ్ మేము ఇస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. 100% మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదొకటి మన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మన దాంట్లో. కస్టమైజ్డ్ ప్లస్ ఫ్రెష్ ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ మనం అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇంకా చాలామంది మిల్లెట్స్ ప్రొడక్ట్స్ కూడా అడుగుతున్నారు.
సో వాళ్ళ కోసం కూడా మేము వేరే ఒక వీడియో చేసి మేము పెడతానండి. ఆల్రెడీ చాలామంది తెలుసు మన దాంట్లో నెంబర్ ఆఫ్ మిల్లెట్ ఐటమ్స్ అనేది అంటే చపాతీ, రోటీ, పుల్కా ఈ ఐటమ్స్ కూడా మనకి చాలామంది అడుగుతున్నారు. ఆ కొంతమంది ఆల్రెడీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 100% సాటిస్ఫైడ్. సో ఇంకా దాని మీద కూడా ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది. కొంతమంది కూడా మనకు అడగడం జరుగుతుంది. సో మిల్లెట్ ఐటమ్స్ మేము ఏమి తయారు చేస్తాం ఏంటి ఆ ఐటమ్స్ మీద కూడా మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు పర్సనల్గా కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి మీరు మాకు అడగచ్చు. నో ప్రాబ్లం. మీరు ఎటువంటి కోసం అయినా అడిగినా కూడా నేను దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తామండి. ఓకే అండి. నమస్తే.